వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాకారం రవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పలు అంశాలపై మాట్లాడారు. మన సిరికొండ మండలానికి సంబంధించి 14.38 లక్షల కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది. మన ఎమ్మెల్యే భూపతి సార్ గారు మరి దానికి మేము ముఖ్యంగా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గారికి మేమందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. మరి ఇక్కడ లోకా తాండా రోడ్డుకు 3 కోట్లు, మరియు గడుపుడు చెక్ డ్యాంకు 2.5 కోట్లు, తర్వాత అక్కడ కుంపెల్లి చెక్ డ్యాంకు 2 కోట్లు, మిగతా గ్రామాలు అన్ని కలిసి మొత్తం సుమారుగా 14 కోట్ల చిల్లర నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇవన్నిటి కూడా ఇప్పుడు రేపటి నుంచి పనులు చాలా చేసుకోవచ్చు, పూర్తిగా కంప్లీట్ అయింది. మరి దానికి మేమందరం కూడా ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. ఇవే కాకుండా మరికొన్ని కూడా గ్రామాలకు ఎమ్మెల్యే గారు నిధులు త్వరలోనే మంజూరు చేస్తారు. మరి మార్చి తర్వాత కూడా పెద్ద మొత్తంలో వచ్చే అవకాశం ఉంది. పిఆర్ రోడ్లు కావచ్చు, మరి ఆర్ఎంపీ రోడ్లు కావచ్చు, ఇంకా చాలా మటుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చెప్పిన విధంగా మరి నిన్న మీరు అందరూ తెలుసు లాంఛనంగా 4 స్కీములు ప్రారంభించాం. అదేవిధంగా ఈ రోడ్లు కావచ్చు, డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా మా ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి దగ్గర మరి మంత్రుల దగ్గరుండి స్వయాన తన మార్పు చూపిస్తూ మరి సొంతంగా చాలా చేసినందుకు అభివృద్ధి పనిలో చాలా నిధులు తీసుకొస్తున్నాడు. దానికి మేమందరం కూడా వారికి రుణపడి ఉంటాం. మరి త్వరలోనే ఇవన్నీ కూడా ఈ వారంలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. మాట్లాడుతూ అదే కాకుండా ఏదైనా మాట్లాడు. ఈరోజు మన సిరికొండ మండలానికి అన్ని గ్రామాలకు మరి గౌరవ ఎమ్మెల్యే మీ అందరికీ కాపీ ఎలా కూడా మళ్ళీ మీకు వాట్సాప్ చేయలేదు. నేనేమంటే మీరందరూ గ్రూప్ నేను ఒకటి దాంట్లో